హాయ్ అండి. ఇంకొక సింపుల్ బ్లౌజ్ డిజైన్‌తో వచ్చేసాను. ఇది చాలా బాగుంటది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. సీక్వెన్స్ వర్క్ ఎప్పుడు ట్రెండ్‌లోనే ఉంటది కానీ దారాలతో ఎక్కువగా కుడితే ఇంకొంచెం హైలైట్ అవుతది కదా బాగా. ఫస్ట్ అయితే క్లాత్‌కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకొని డిజైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. ఫ్రీ హ్యాండ్‌తో వేసేసుకోవచ్చు. లేదు అంటే మీకు కార్బన్‌తో అయినా వేసుకోవచ్చు మీరు. సేమ్ ఇలానే వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఒక పేపర్ మీద వేసేసుకొని అప్పుడు కార్బన్‌తో వేసుకున్నట్లయితే అన్ని ఈక్వల్‌గా వస్తాయి నెక్ మొత్తం. ఇది కుట్టడం అయితే స్టార్ట్ చేసుకుందాము. సిల్క్ దారం అయితే తీసుకున్నాను. ఇది 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది. 2 వరుసలు వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ సర్కిల్ అయితే కుడుతున్నాను. ఇది బేసిక్ స్టిచ్చే, అంటే చైన్ స్టిచ్తో కుడుతున్నాను అనమాట. దగ్గరగా కుట్టుకోవాలి, నీట్గా కనబడుతుంది. సింగిల్ లైన్తో అయినా కుట్టుకోవచ్చు, కొంచెం బాగా కనిపిస్తుంది అని 2 లైన్స్తో కుడుతున్నాను. ఈ సర్కిల్ని కోమ్ స్టిచ్తో కూడా కుట్టుకోవచ్చు. లేదు అంటే రౌండ్ సర్కిల్ కాకుండా ఫుల్గా ఫిల్ అయిపోతుంది అనమాట. అదైతే బయట ఫ్లవర్ పెటల్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సర్కిల్ అంటే కరెక్ట్గా రౌండ్ తిరిగేలాగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ షేప్ తిరిగే చోట మాత్రం ఒకసారి నీడిల్ కిందకి దింపేసుకోవాలి. ఇదిగోండి చూడండి, చివరికి వచ్చాం కదా, ఇప్పుడు కొంచెం నీడిల్ కిందకి దింపేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అదే చైన్లో నుంచి పైకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇంక ఇప్పుడు యాజ్ టీజ్ ముందు ఎలాగైతే కుట్టేసామో అలానే రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ పెటల్స్ అన్నీ కూడా ఇలానే కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి కుట్టడం అయితే అయిపోయింది కదా, నీడిల్ కింద దింపేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఒకటే దారంతో కుడుతున్నాను, అంటే అవుట్ లైన్స్ అనమాట. ఫస్ట్ లోపల ఫిల్లింగ్ చేసేటప్పుడు దారాలు చేంజ్ చేస్తాను అనమాట. ఈ బయట డిజైన్కి వచ్చి కాడ కుట్టు కుడుతున్నాను. మెయిన్గా ఈ అవుట్లైన్స్ కుట్టేటప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా మనం ఎలాగైతే డ్రా చేసామో అలానే కుట్టు వచ్చేలాగా చూసుకుంటే అప్పుడే నీట్గా కనిపిస్తుంది వర్క్. సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేశాను. ఇక్కడ చిన్న చిన్న లైన్స్ వేసాను కదా, ఈ లైన్స్ కాశ్మీరీ స్టిచ్తో వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఒక లైన్లా వేసుకుని మధ్యలో నుంచి ఒక నాట్ వేసుకోవాలన్నమాట, అంటే లింక్ చేసుకోవాలి. దీన్ని కాశ్మీరీ స్టిచ్ అంటారు. ఈ ఒక్క సింగిల్ స్టిచ్తో కూడా చాలా బ్లౌజ్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ పైన కూడా వేసాను కదా లైన్స్, ఆ లైన్స్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి మిడిల్లో పెటల్కి 3 లైన్స్ వచ్చాయి, అటు ఇటు కూడా 2 లైన్స్ అనమాట. వెనక వైపు ముడి వేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని. ఇంక ఈ దారంతో పని అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ సిల్క్ దారము, ఇది 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. 4 వరుసల దారంతో కుడుతున్నాను అనమాట. ఇది తెలుసు కదండి, నాట్ స్టిచ్ అంటారు దీన్ని. అంటే ఫిల్ చేసేస్తున్నాను అనమాట, ఫిల్లింగ్ స్టిచ్ లాగా వేస్తున్నాను. ఈ ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి మిడిల్లో తప్ప. మొత్తం కూడా లోపల క్లాత్ ఏమి కనిపించకుండా బ్లాక్ కలరు మొత్తం ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. నీడిల్ పైకి తీసుకుని ఒకసారే రోల్ చేసుకోవాలన్నమాట, చిన్నగా పడతాయి ముళ్ళు. ఇదిగోండి ఫ్లవర్ మొత్తం అయిపోయింది కదా, ఫిల్ చేస్తాం కదా. నెక్స్ట్ గ్రీన్ కలర్ దారం, ఇది కూడా 4 వరుసల దారమే తీసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ చివరి భాగంలో ఈ విధంగా ఒక్కొక్క ముడి వేసుకుంటే సరిపోద్ది. నాట్ స్టిచ్తో వేసే డిజైన్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఈ కుట్టు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఒకసారి చిక్కులు పడిందంటే మళ్ళీ రాదు, మళ్ళీ దారం అంతా తెంపాల్సి వస్తుంది. జాగ్రత్తగా స్లోగా వేసుకుంటూ రావాలి, కానీ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇవి సన్నగానే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి పడతాయి అన్నమాట ముడి. ఇంకా ఏమన్నా గ్యాప్స్ ఉంటే చిన్నగా మళ్ళీ ఫిల్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అదిగోండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సీక్వెన్స్ బీడ్స్ తీసుకున్నాను. వీటిని ఈ విధంగా అక్కడక్కడ వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ మిడిల్లో వేసేసాను. ఇది కాటన్ దారంతో కుట్టుకోవాలండి. మెయిన్గా థ్రెడ్ వర్క్లో సీక్వెన్స్ వర్క్ చూపించమని చాలా రోజుల నుంచి నన్ను కామెంట్లో అడుగుతున్నారు, అందుకని ఈ డిజైన్ క్రియేట్ చేశాను. అలా ఉంది, కామెంట్ చేయండి. ఇంక ఇది లైన్ డ్రా చేసి అంటే నెక్ డిజైన్ అనమాట. దీనికి బేస్ చేసుకొని అంటే సేమ్ ఇలానే డిజైన్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇంకా నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తాను కాబట్టి ఇలా వేసేస్తున్నాను. మీరు చెప్పాను కదా కార్బన్తో వేసుకోండి. ఇలా మొత్తం బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి నచ్చితే. బాయ్ బాయ్.